ఒక యెహోషువ కాలేబుల లెక్క, ఒక షడ్రక్ మెషక్ అబేద్నెగో దానియేలు లెక్క వీరు దేవుని కొరకు అహవ్రతాల కంటే మించిన వేగంతో పరిగెత్తిన ఏలియా వలె అసలైన ఏలియా లెక్క ఇద్దరు తయారవునట్లుగా వారి ప్రయాసాన్ని బట్టి దేవుడు వారిని ఆశీర్వదించినట్లుగా సీనియర్ పాస్టర్ గారు పాస్టర్ చంద్రపాల్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన. మహాగణుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా మరి నాయన జీవాధిపతి మీకు స్తోత్రాలు. ఇదిగో యవన బిడ్డలను మరి శ్యామును ప్రభు మరి నాయన అలాగే ఏలియాను ప్రభా అయా మీరు జీవముగల తండ్రి మీ సాధనాలుగా మీ బూరలుగా అయా మరి నాయన యవనస్తులను ప్రభు మీరు వాడుకుంటున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. రానున్న దినములలోనూ ఇంకా బలముగా తండ్రి అయ్యా మీ సాధనములుగా మీరు వాడుకొనండి ప్రభు. అయ్యా మీ సాక్షి విడలుగా నిలపండి తండ్రి. మీకు స్తోత్రాలు దేవా. అయ్యా నైనా స్తోత్రాలు. యవనస్తులు మీరు దుష్టుని జయించి ఉన్నారని చెప్పి ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రములు దేవా. ఈ బిడ్డలను మీ నామములో పెద్దలుగా ప్రభా దీవించి ప్రార్థన చేస్తున్నాము నాయనా. మీ దీవెనల చేత మీ అయా ఆత్మ అభిషేకము చేత ఇంకా నింపి అయ్యా మీరు వాడుకోండి తండ్రి. ఈ ప్రాంతంలో బలమైన సాధనాలుగా నిలుపుమని యేసు నామమున దీవించి ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్. గారికి సహకరించిన పిల్లలకు వందనాలు. ఈ సమయంలో ఒక చిన్న మాట ప్రార్థన. పాస్టర్ షడ్రకయ్య గారు అధ్యక్షుల వారు ప్రార్థన చేస్తారు. రేపటి దినమున గారు రాసినటువంటి పాట రేపు రిలీజ్ ఉంది కాబట్టి ఆ పాట ప్రార్థన రిక్వెస్ట్ కోరారు. షడ్రకయ్య గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడైన మా దేవాన్ని స్తోత్రములు తండ్రి. నీ దాసులు సంప్రదాయాలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. పాట ద్వారా అనేకుల యొక్క హృదయాలు కదిలించబడి ప్రభా గుణ తండ్రి ఆ పాట వినగానే వారి సమస్యలన్నిటి నుంచి విడుదల పొంది ప్రభా పాట ద్వారా కూడా రక్షణ కార్యము జరుగునట్లుగా నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. నీ దాసులు మరి ప్రభా ఎంతగానో ప్రయాసపడి మా ప్రియ తండ్రి నీ యొక్క నామమెత్తి ప్రభా నిన్ను గణపరచుటకు అనేకులు ఈ రీతిగా ప్రభా పాటల ద్వారా కూడా రక్షించబడే వారు అనేకులు ఉంటారు కనుక ప్రభా మరి తన ఆ పాటలను ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ దాసుని గొంతును కూడా ప్రభా మీరు ముట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. నేటి దినమున ఆ పాటను రిలీజ్ చేస్తుండగా మీరే సహాయము సహకారం అందించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని. ఎంతమంది అయితే బిడ్డలు పాట వింటున్నారో వారి హృదయాలు కదిలించబడాలి ప్రభా. వారు నీ తట్టు తిరగాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అటు కృపను మీరు దయచేయమని ప్రభువును రక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అమలు జరిగినటువంటి సన్మాన కార్యక్రమాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాం. అది ముందు ఎక్స్ప్లెనేషన్ లేదు అంటే చెప్తున్నాను. కానీ యూట్యూబ్లో పెడితే ఇదేందుకు అన్నది వస్తుంది లైవ్. వాళ్ళు రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా ముందుండి నడిపించినందుకు మాస్టర్స్ ఫెలోషిప్ నుంచి వారికి చేసినటువంటి సన్మానం మీరు పెద్దపల్లి టౌన్లో మరియు చుట్టుపక్కల ప్రాంతాలకు రాబో కాలంలో బలమైన సింహాలుగా క్రైస్తవ విరోధులకు వ్యతిరేకంగా పనిచేయాలని కోరుకుంటాం. మరి నా సాంగ్ గురించి ప్రార్థన చేసినందుకు అయ్యారికి వందనాలు. నా యూట్యూబ్ ఛానల్లో రేపు రిలీజ్ అవుతుంది. ఇంతకుముందు కూడా రేపు సాంగ్స్ ఉన్నవి. ఇంకొకటి నెక్స్ట్ వీక్ రిలీజ్ ఉంది. దాన్ని మన బ్రదర్ మనోహర్ గారు పాడారు. ఆ తర్వాత ఇంకొకటి వేరే పెద్ద పాస్టర్స్ పాడారు. వాళ్ళ నేమ్ ప్రియపడారు సభకు గారు. అండ్ ఇంకొకటి చిన్న విషయం నేను నాన్నగారితో మాట్లాడాను. అన్న మాట్లాడవచ్చు. మొన్న నేను అయ్యగారితో మాట్లాడాను. ఒక 1 year నుంచి నేను అనుకుంటున్నాను క్రైస్తవుల మీద జరుగుతున్న వ్యతిరేకతలను దృష్టిలో పెట్టుకొని దీని కొరకు ఒక సంస్థను ఫ్లోట్ చేయడానికి నేను ఒక 1.5 year నుంచి ప్లాన్ చేస్తున్నాను. కానీ దురదృష్టం ఏంటంటే నాకు ఒక 6 months ఒక 7-8 months యాక్సిడెంట్ అయింది. దానివల్ల ఇది బయటికి రావడం ఆలస్యమైంది. విత్ ఒక హైకోర్టు అడ్వకేట్తో క్రైస్తవుల మీద కానీ వారి కుటుంబాల్లో కానీ ఆరాధన క్రమంలో కానీ ఎక్కడ ఏది జరిగినా ఈ మనం
స్టార్ట్ చేయబోయే సంస్థ వచ్చి పనిచేసేలాగా ఇప్పుడు కొన్ని మనకు కనబడుతున్న అజయ్ బాబు ఒకటి అభినయ్ దర్శకుడు ఒకటి లేదా దీనికంటే ముందు మార్కే నాయకుడు రంజిత్ చౌదరి గారు పెట్టినటువంటి ఆర్కేపీ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్. ఇది మన లోకల్ కొరకు మాత్రం. మన కరీంనగర్ పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల వరకు లేదా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్టార్ట్ చేయడం ఆశ కలిగిన దీనికి మనకు సపోర్ట్గా రేపు ఏదైనా చేయడానికి ఒక అడ్వకేట్ ఉంటాడు, ఒక హైకోర్టు అడ్వకేట్, అతనితో అప్రోచ్ అయ్యి మాట్లాడుతున్నాము. తోటి దైవ సేవకులుగా మీ అందరి సహకారం నాకు కావాలి. ఎందుకంటే ఇది నా ఒక్కరి కొరకు నేను చేస్తున్నది కాదు, నా ఒక్కరి సమస్య కాదు. ఎందుకంటే నాకు సమస్యలు ఎదుర్కోవడానికి నాకు అన్ని రకాలుగా నాకు స్థితి ఉంది. కానీ ఎక్కడికి ఎవరు వెళ్ళినా ఏం జరగకూడదు, ఏం జరిగినా కూడా ఈ టీం ఉంది అనేటటువంటి ఒక సింహనాదము వినిపించాలి పెద్దపల్లి నుంచి. ఏ పాస్టర్ జోలికి వెళ్ళినా, ఏ విశ్వాసి జోలికి వెళ్ళినా వీళ్ళు వచ్చి ముందర నిలబడతారు అనేది నిలబడాలి. అలాంటి ఒక సంస్థను తీసుకురావాలనేది నా ఆలోచన. దీని కొరకు ప్రార్థన చేయండి, మీ వరకు సహాయం చేయండి. ఇంకొకటి ఏంటంటే అయ్యా సేవకులుగా మేము బిజీ ఉంటాం రాలేరనే డౌట్ రావచ్చు. మేము సేవకులు, మీరు వెనుకొని పని చేయండి, కొంత టీం తయారు చేద్దాం. అలా ఎవరు ఏ సంఘానికన్నా పోనీ నాకు సంబంధం లేదు. కానీ నేను దేవుని కొరకు నిలబడగలను అన్న ధైర్యవంతుడైన యవనస్తురాలను తీసుకొచ్చి ఒక టీం తయారు చేసి ఒక సింహాల దండను రేపు యేసు కొరకు బలంగా నిలబెట్టాలని ఒక 1.5 years నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను. దానికి ఒక రూపం వచ్చింది, దాంట్లో ఉన్న పాయింట్స్ అండ్ అబ్జెక్ట్స్ అన్ని మీరు ఇచ్చే సపోర్ట్ను బట్టి అది మీ ముందు పెట్టడం జరుగుతుంది. కానీ ఈ సంస్థ మాత్రం 100% అతి త్వరలో ఒక రూపు దాల్చుకొని అండర్ తెలంగాణ గవర్నమెంట్ నుంచి విత్ రిజిస్ట్రేషన్గా బయటకు తీసుకోవాలని ఆశపడుతున్నాను. మీరు ప్రార్థన చేయండి. వెళ్ళాడు, దేవుడు అతనికి తోడుగా అతనేం చేయలేడు. అతని ధైర్యాన్ని చూస్తాడు, అతని తెగింపు చూస్తాడు. ప్రభువు అతని పట్ల దేవుడు కలిగిన కార్యములను సఫలం చేశాడు. అందుకే అన్నాను కదా, తన కొరకు ఎదురు చూసే వారి కొరకు విషయంలో తన కార్యములు సఫలపరచడంలో అతని మంది దేవుడు ఎన్నడూ ఏనాడు ఎవరు చూడలేదు. దావీదు పట్ల కార్యం అది, ఇశ్రాయేలు పట్ల కార్యం అది, దేవుని కొరకు ఎదురు చూసే వారి పట్ల కార్యం అది. మనకేంటంటే దావీదు సైనికుడు కాకపోయినా ఒక యోధుని చంపగలిగిందంటే కారణం తెలుసండి, అభిషేకం. అతని మీద ఉన్న అభిషేకం. రెండు, అతనికి ఉన్న ప్రార్థన అనుభవం. అతనికి ఉన్న ప్రార్థన అనుభవం. మూడు, అతనికి ఉన్న దేవుని ఆరాధించి వాక్యంలో అతనికి ఉన్నటువంటి ఆ భక్తి, అదే ఆ ధైర్యం దేవుడే అంటాడు. అలా వెళ్ళి అలా యుద్ధం చేసి ఏం చేశాడంటే ఒక్కని తెగింపు ఒక దేశం రక్షించబడింది. ఒక దేశము రక్షించబడింది. వేల కొద్ది సైన్యం రక్షించబడింది. వేల కొద్ది ప్రజలు రక్షించబడ్డారు. స్కాట్లాండ్లో ఆ దైవజనుడు ఒక్కడు ప్రార్థన చేసి తన ప్రాణానికి తెగించిపోతే స్కాట్లాండ్ దేశం రక్షించబడింది. ఆస్ట్రేలియాకి, సౌత్ ఆఫ్రికాకి డేవిడ్ లివింగ్స్టన్ ప్రాణానికి తెగించి, ఒక్కడు ప్రాణానికి తెగించి వెళ్తే సౌత్ ఆఫ్రికా రక్షించబడింది. చీకటి రాజ్యం రక్షించబడింది. దేవుని పిల్లగా అద్భుతమైన రీతిలో సో ఈ రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు కూడా అదే పరిస్థితుల్లో ఉండే భయంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న ఎంతో మంది వారి ప్రాణాలను తెగించారు. అందుకే ఈరోజు ప్రపంచంలో 480 కోట్ల క్రైస్తవ జనాభా. కారణం అనేక మిషనరీలు వారి ప్రాణాలకు తెగించి వెళ్ళారు, పరిచర్య చేశారు, దేశాలను రక్షించగలిగారు. మన దేశానికి తోమా గారు వచ్చారు. ఈరోజు ఎవరు మెసేజ్ పెట్టారు మన పాస్టర్స్ గ్రూప్లో,
తోమా గారిని చంపిన గుహ అని పెట్టారు. అవును, నేను వెళ్ళి చూసొచ్చా. కానీ అతన్ని బల్లెంలో తరుముకుంటా, బల్లెంలతో విసురుతా ఉంటే, అతడు పరిగెడతా ఉంటే, ఎక్కడికైతే చాలా దూరం అంటే ఒక చోట ప్రార్థన చేసుకుంటుంటూ అక్కడికి వచ్చారు. అక్కడి నుంచి లేచి పరిగెట్టాడు. పరిగెడతా ఉంటే వీళ్ళందరూ వెనకాల పరిగెడుతూ అతన్ని పల్లెలతో ఇసురుతా ఉంటే చివరికి ఒక చోటకి వెళ్ళి 2-3 పల్లెలు తగలగానే అక్కడ పడి చనిపోయాడు. అతనికి ప్రాణానికి తెగించి పరిచర్య చేయలేదు, ప్రాణానికి తెగించి ఈ దేశానికి రాలేదు. కాదండి, 12 మందితో మొదలైన పరిచర్య ఇంకా కొద్ది 500తో పరిచర్య మొదలైంది. 3000 మందికి మనకు చేరుకున్నది. ఆ తర్వాత పరిచర్య క్రమక్రమంగా ఎదుగుతూ వచ్చి ఈరోజు ప్రపంచం అంతటా కూడా పరిచర్య అద్భుత రీతిగా పరిచర్య జరుగుతుంది. అది తెలుసా? ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో మనం ఉన్నాం. అప్పుడు కూడా క్రైస్తవ సమాజం బిక్కుబిక్కుమంటూ భయంలో ఉన్న సమయంలో అరిమత్తయి యోసేపు తెగించెళ్ళాడు. చాలా మంది సేవకులు, చాలా మంది మిషనరీలు ప్రాణాలకు తెగించి వెళ్ళి దేశాలను, రాష్ట్రాలను, జాతులను రక్షించగలిగారు. ఈరోజు మనం అదే స్థితికి రావాల్సిన అవసరం ఉంది. ప్రాణానికి తెగించి వెళ్ళిన వారి ప్రాణాలు పోయినాయా? పోలే. వేల మందిని, లక్షల మందిని రక్షించారు. చైనాకి వెళ్ళారు. ఒక దైవజనుడు ఒక స్టోరీ చెప్పాడు. కానీ దేవుడి ప్రణాళిక అద్భుతం. అదే తన కార్యంలో సఫలం చేయటంలో అతని వంటి దేవుడు ఏనాడునో ఏ కాలంలోనూ ఎవడునో చూడాలి, చేస్తాడు ఆయన. ఒక స్టోరీ, ఒక విషయం